నగరంలో శబ్ద కాలుష్యం అధికమైంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతున్న నగర ప్రజలకు వాహనాల నుంచి వెలువడే శబ్దాలు ఇంకాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అడ్డగోలు సైలెన్సర్లు వినియోగించడం వల్ల ఈ సమస్య మరింత జటిలమవుతోంది. విపరీతంగా హారన్లు మోగించడంతో పలుచోట్ల పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. దీనివల్ల అనారోగ్యం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నగరంలో రోడ్డుపైకి వచ్చిన వారి గూబ గుయ్యమంటోంది. పెరిగిన వాహనాలకు తోడు అవసరం ఉన్నా లేకున్నా హారన్లు మోగించడం, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్పోర్ట్స్ బైక్ల కారణంగా శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. ఇక వాహన తయారీ సంస్థ ఇచ్చింది కాకుండా డుగ్గుడుగ్గుమంటూ శబ్దం చేసే ఫ్యాన్సీ సైలెన్సర్లు కర్ణబేరిని కకావికలం చేస్తున్నాయి. సిగ్నల్ దగ్గర బండి వెళ్లటానికి అవకాశం లేకున్నా అదే పనిగా హారన్ కొట్టడం, దీనికి తోడు కాలం చెల్లిన వాహనాల కారణంగా వచ్చే రణగుణ ధ్వనులు చెవులకు చిల్లులు పెడుతున్నాయి. వీటితో పాటు వేడుకలు, సభలు, సమావేశాల్లో భారీ లౌడ్ స్పీకర్లు వెరసి సిటీలో శబ్ద కాలుష్యం పరిమితి దాటుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసుల్ని ధ్వని కాలుష్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలో నిర్దేశిత పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. నగరంలో 9 ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుండగా ఏ ఒక్కచోట నిర్దేశిత పరిమితిలోపు ఉండటం లేదు. అన్ని చోట్ల సగటున 5 నుంచి 10 డెసిబెల్స్ నమోదవుతోంది. జూ పార్క్, గచ్చిబౌలిలో సగటున 8 నుంచి 10 డెసిబెల్స్ అధికంగా నమోదవుతోంది. వాహనాలకు అదనపు హంగుల కోసం భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు, హారన్లు బిగించడం ప్రధాన కారణం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణను పట్టించుకోకపోవడం, వ్యక్తిగత వాహనాలు 1 కోటి దాటడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య, నివాసిత, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి శబ్ద కాలుష్యాన్ని లెక్కిస్తారు. జూబ్లీహిల్స్, తార్నాక, అబిడ్స్, జేఎన్టీయూ, పారడైజ్, సనత్ నగర్, జీడిమెట్ల, జూ పార్క్, గచ్చిబౌలిలో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతాల్లోనూ పరిమితికి మించి శబ్ద కాలుష్యమవుతున్నట్టు గుర్తించారు. శబ్ద కాలుష్యం కారణంగా కేవలం వినికిడి లోపం మాత్రమే కాకుండా అవి మానసిక రుగ్మతలకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో శబ్ద కాలుష్యం మితిమీరిపోవడంతో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయని, చెవుల్లో శబ్దాలు వస్తున్నాయంటూ తమ దగ్గరికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని ఈఎన్టీ డాక్టర్స్ చెప్తున్నారు. ఇక మితిమీరిన శబ్ద కాలుష్యం కారణంగా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత లోపించి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లోపించి చిరాకు, ఆందోళనకు దారితీస్తోంది. పరిమితికి మించి శబ్దాలు వచ్చే ప్రాంతంలో ఎక్కువసేపు ఉంటే రక్తపోటు పెరగటం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నాం, సౌండ్ పొల్యూషన్ వలన సుమారు 60 నుంచి 120 డెసిబెల్స్ సౌండ్ ఎవరైతే వింటారో, ఎక్స్పోజ్ అవుతారో, ఆ యొక్క ఎక్స్పోజర్ వలన వచ్చేటువంటి మానసిక సమస్యలు తరచుగా మనం వింటూ ఉంటాం. ఏంటంటే ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ వల్ల డిప్రెషన్, అటెన్షన్ కాన్సన్ట్రేషన్, కాగ్నిటివ్ డిస్టర్బెన్స్, మూడ్ స్వింగ్స్ అనేటువంటి మానసిక సమస్యలతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది. అది కూడా కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూడంటే చిన్న ఫంక్షన్స్ కూడా హై డెసిబెల్ సౌండ్స్ ని ప్రొవోకేట్ చేయడం, దానిలో పిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ కావడం, దానివల్ల అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది చూస్తే బేసికల్ గా హై పొల్యూషన్స్ కి లోనైనప్పుడు వ్యక్తిలో స్లీప్ డిస్టర్బెన్సెస్ అని మొదలవుతాయి. ఎప్పుడైతే సరైనటువంటి నిద్ర సరిగ్గా జరగదో వాళ్ళలో మూడ్ స్వింగ్స్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ లాగా మూడ్ స్వింగ్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళలో క్రమంగా మూడ్ స్వింగ్స్ ఉంటే వాళ్ళు యాంగ్జైటీ రావడం, యాంగ్జైటీ అనేది వ్యాకులతకు లోనైనప్పుడు వాళ్ళలో డిప్రెషన్ రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కనుక పొల్యూషన్ అనేది చాలా రకాలైన మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి కారణమవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ కి మించరాదు. అదే వాణిజ్య ప్రాంతాల్లో అయితే పగలు 65 డెసిబెల్స్, రాత్రి 55 డెసిబెల్స్ మించరాదు. ఇక ఇండస్ట్రియల్ ఏరియాలో పగలు 75 డెసిబెల్స్, రాత్రి 70 డెసిబెల్స్ కి మించరాదు.
ప్రస్తుత పీసీబీ లెక్కల ప్రకారం పంజగుట్టలో అత్యధికంగా 69.11 డెసిబెల్స్, అత్యల్పంగా గచ్చిబౌలిలో 58.51 డెసిబెల్స్ నమోదవుతుంది. ఇక జీడిమెట్లలో 68.88, జేఎన్టీయూలో 68.73, హ్యాబిట్స్ లో 60.76 డెసిబెల్స్, తార్నాక 60.64, జూ పార్క్ 60.59, జూబ్లీహిల్స్ 58.77 డెసిబెల్స్ నమోదవుతోంది. నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యంపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు.